B12 ఐరన్ ఇవి ఒక సన్న బియ్యపు ఆకారంలో తయారు చేసి 25 కేజీ బ్యాగ్ లో 250 గ్రాములు కలుపుతారు. అవి గంజి ఉంచకూడదు అనమాట. గంజి ఉంచితే అందులో పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి ఆ విటమిన్స్. కాబట్టి అవి బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అని అవుతుంది. మీకు బాగా స్ట్రైట్ కూర్చోండి. దేని సపోర్ట్ తో కూర్చున్నారు మీరు? బ్యాక్ బోన్ తో కదా. ఆ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అని అవుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్లో నుంచి అన్నం తెచ్చుకుంటే ఇక్కడ చదువులో వెనకబడిపోతారా? ముందు పోవాలి కదా మనం. లాస్ట్ టైం హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాసు? చెప్పండి ఒకరు సౌండ్. 586. చూడండి, మన ప్రభుత్వ స్కూళ్ళలో 586 మార్క్స్ రావడం అంటే ఆషామాషి కాదు. మా జమానాలో ఎప్పుడు 87, 88 ఆ టైంలో 10th క్లాస్ హైయెస్ట్ 360 ఫస్ట్ క్లాస్. ఆ మార్క్స్ వస్తే ఓ పోలో అని పోయి దేవాలయాలు పోయి ముందు కొట్టించాయి. ఇప్పుడు 500 దాడితే కానీ ఇట్లా చూడరు 560కి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో పెను మార్పులు వచ్చాయి. మొత్తం డిజిటల్ కోర్స్, క్వాలిటీ అంతా మారిపోయింది. కాబట్టి మీరు దాన్ని క్యాచ్ చేయాలి. కాంపిటీషన్ కుదుమంతంగా అయితే పని కాదు, మీకు ఫ్యూచర్ ఉండదు. మంచి చదివి బాగా మంచి మార్క్స్ చదివి మీ జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీకు ఫ్యూచర్. ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తా ఉంది బయట. టాలెంట్ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారు. మీ స్కిల్స్ ఉంటే ఏవో సాధిస్తారు. మీ తల్లిదండ్రుల ప్రేమ చూసుకోవచ్చు. మీ ఫ్యామిలీస్ మారిపోతాయి. ఈ తరం మారిపోతుంది మీకు. కాబట్టి బాగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి, ప్రేమగా చదవండి. ఊరికేదో టైంపాస్ వచ్చినామా, చదివామా, స్కూల్ అటెండ్ అయినామా, వెళ్ళిపోయామా అనుకోకుండా బాగా సీరియస్ గా తీసుకోండి. ఒక్క 5-6 సంవత్సరాలు మీరు ఇష్టంగా చదివారంటే లైఫ్ టర్న్ అయిపోతుంది. Action. Koti. తర్వాత ఎమ్మెల్యే ఎపిసోడ్ ఓకే. మీకు మంచి భోజనాలు ఇస్తా ఉన్నారు, మంచి బట్టలు ఇచ్చారు, షూస్, బుక్స్. అవునా? మరి మీరేం చేయాలా? బాగా చదవాలి. వచ్చారండి, రీఓపెనింగ్ డేకి వచ్చేసారా? అందరూ 50%
మందికి వచ్చింది సార్. ఆ, 202 సార్ అవుట్ ఆఫ్ 406 202 ఇంకా రావాల్సింది. లోకల్ జాతీయులని అవును, అవును, అన్నాం కదా పౌర్ణమి ఆయన తక్కువ అయితే ఇది రాదు. పట్టుకోండి.